స్తుతులనందుకొనుము యేసు ప్రభో, నా స్తుతులనందుకొనుము యేసు ప్రభో. ఈలలో నిన్నే మరువలేను దేవా, పాపాంధకార కూపము నుండి పైకి తీసినావు, నన్ను గాంచినావు. నా స్తుతులనందుకొనుము యేసు ప్రభో. ఇచ్చెదయ్యా నా శరీరమును ఆత్మయునికి, ఇచ్చెదయ్యా నా శరీరమును ఆత్మయునికి. సజీవమైన యాగముతో సమర్పింతునయ్యా, అంగీకరించుమయ్యా. సజీవమైన యాగముతో సమర్పింతునయ్యా, అంగీకరించుమయ్యా. నా స్తుతులనందుకొనుము యేసు ప్రభో, ఈలలో నిన్నే మరువలేను దేవా, పాపాంధకార కూపము నుండి పైకి తీసినావు, నన్ను గాంచినావు. నా స్తుతులనందుకొనుము యేసు ప్రభో. ఇచ్చెదనయ్యా నా హృదయమును ప్రాణము నీకే, ఇచ్చెదనయ్యా నా హృదయమును ప్రాణము నీకే. నా మార్గమును యేసు కొరకి సమర్పింతునయ్యా, స్వీకరించుమయ్యా. నా మార్గమును యేసు కొరకి సమర్పింతునయ్యా, స్వీకరించుమయ్యా. నా స్తుతులనందుకొనుము యేసు ప్రభో, ఇలలో నిన్నే మరువలేను దేవా, పాపాంధకార కూపము నుండి పైకి తీసినావు, నన్ను గాంచినావు. నా స్తుతులనందుకొనుము యేసు ప్రభో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశాలకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాండి. స్తుతుల మీద ఆసీనుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి సత్యమైన నామంలో నేటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ చిన్న పరిచర్యను ప్రభా మీరు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేర్చున్న మీ మహాకృపను బట్టి వందనాలు స్తుతులు. ఈ దినం కూడాను ప్రభా మీ మేళన స్వరాన్ని ప్రభు మాకు వినిపింపజేసి మీ ఆశీర్వాదంతో దీవెనతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. అయితే
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలున్నాయి ఉన్నారు. ఈ మాటలో రాసినది పేతురండి. ఇతన్ని సీమోన్ పేతురు అని కూడా మనం అంటాం. ఊరి పేరు గలిలయ. వృత్తి చేపలు పట్టుట, జాలరి. చదువుకొని పామరుడు. వారి మాటలు, వస్త్రధారణ మొరటగా ఉంటాయి. పూర్వ గుడిసెల్లో నివసించడే వారి నివాసం. అటువంటి వారిని దేవుడు పిలుచుట ఎంత ఆశ్చర్యకరం అండి. దేవుడు ఎటువంటి వారిని పిలిచాడు? చాలా స్పష్టంగా దేవుడు ఓ మాట సెలవిస్తున్నాడు. చూడండి మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు అపొస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని అన్నాడు. దేవుడు ఎటువంటి వారిని ఏర్పరచుకున్నాడండి? జ్ఞానుల్ని, గనులను, మరి గొప్పవారిని ఏర్పరచుకోలేదు. ఇటువంటి పామరుడైనటువంటి పేతుర్ని మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు అంద్రేయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన్ను వెంబడించిరి. ఆయన ఇంక కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహాను చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ఇటువంటి పేతురు ఆ 2 శ్రేష్టమైనటువంటి పత్రికలు రాశాడంటే అతిశయోక్తి కాదు. కాబట్టి చాలా విలువైనటువంటి ఆ మాటలు మరి దేవుని చేత ప్రేరేపింపబడి మరి అజ్ఞానుడైనటువంటి, పామరుడైనటువంటి, జాలరి అయినటువంటి మరి అటువంటి వ్యక్తిని పేతురును దేవుడు వాడుకొనడము ఎంతో గొప్పతనం. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయంలో దేవుడు ఎటువంటి వాడు, ఆయన మనలో కోరినది ఏమిటి? 14వ వచనం చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎంత గొప్ప సంగతి అండి! పరిశుద్ధతను గురించి రాశాడు. అందుకే అది కంటిన్యూషన్ చూడండి. కాగా మీరు దేవుని విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. పరిశుద్ధతను గురించి 1వ అధ్యాయంలో అతను తెలియపరిచినాడు. 2వ అధ్యాయంలో గమనించినట్లయినచో
ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. రక్షణను గురించినటువంటి సత్యవార్తను తెలియజేశారు. ఇదే 2వ అధ్యాయములో మరి 9వ వచనంలో మనం చదివాం కదా, 7 ప్రాముఖ్యమైన విషయాలు పొందుపరిచాడు. మొదటిగా చూచినట్లయినచో చూడండి 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అంత గొప్ప దేవుడు అండి. పేతురు యొక్క జీవితాన్ని అక్కడ తెలియపరుస్తూ, ఒకప్పుడు చీకటిలో ఉన్నాడు, ఒకప్పుడు మరి దేవుని మాటను అనుసరించి నడవన వ్యక్తి, ఒకప్పుడు బొంకినాడు. ఆయన ఎవరు నాకు తెలియదు, అమ్మాయి పోయి నేను ఎరుగును అని. అటువంటి వ్యక్తిని దేవుడు పునరుద్ధరణుడై లేచి అగుపడిన తరువాత అద్భుతమైన ఆశీర్వాదం దీవెన. చూడండి 1 తిమోతి 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వం దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసం వలన చేస్తుని గనుక కనికరింపబడి తిని. ఇది అపొస్తలుడైన పౌలు తెలియజేసి మాటలు ఎంత స్పష్టంగా. పూర్వం నిజంగా అతను దోషకుడు, హింసకుడు, హానికరుడు. అలాగుననే మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని దేవుడు పిలుచుట మనం చూడగలం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుతున్నాను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు మార్గమునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా, నీవెవడు అని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించుతున్న యేసును అని చదివిస్తున్నాడు. 107 కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 107వ అధ్యాయం 14వ వచనం. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు వెట్టి చాకిరిలో జీవించుచున్నటువంటి వారికి విడుదల కలిగజేయుట కొరకై మోషేను ఏర్పరచుకుని మోషే ద్వారా వారికి విడుదల అనుగ్రహించినటువంటి దేవుడు కనుక చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినటువంటి దేవుడు. 2వ మాట 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం 2వ మాట. దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం, దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఎందుకు పిలిచాడు? ఒకప్పుడు ప్రచురం చేయలే, వెంబడించాడు, నడిచాడు. సిలువలో ఆయన వ్రాలాడుతుంటే, ఆయన మోసుకుని వెళ్తూ ఉంటే అబద్ధం చెప్పాడు, దూరంగా ఉండినాడు. అయితే ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత వచ్చి తిరిగి పునరుద్ధారుడైన యేసుని చూచి వీక్షించినాడో, పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని గుణాతిశయములను ప్రచురం చేయడము ప్రారంభించుట. ఆయన వాక్యానికి
3,000 మంది రక్షణ పొందినారు. అపొస్తలుల కార్యములు చూడండి, 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించింది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ప్రజలా యేసుతో నడిచినప్పుడు, యేసుతో జీవించినప్పుడు జరగలే. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఆ వాక్యం చెప్తూ ఉంటే 3,000 మంది ప్రభువుని అంగీకరించగలిగినారు. 3,000 మంది. దైవజనుడు అయినటువంటి ఆ భక్సింగ్ గారు పూణేలో మరి అనగా ముంబై పట్టణంలో అస్వార్థ పరిచర్యలు జరిగించే ఒక సభ మరి అక్కడ జరిగించిన తర్వాత అక్కడికి ఒక ధనవంతుడైనటువంటి లక్షాధికారి నోయల్ బ్యారో అని ఆయన అక్కడికి వచ్చి వాక్యాన్ని విని దేవుణ్ణి వెంబడించి దేవుని శిష్యుడిగా జీవించినాడు. ఎంత ఆశ్చర్యకరం! లక్షలు ఆస్తిని విడిచిపెట్టేసి దేవుని వెంబడించారు. కాబట్టి దేవుని రాకడ తథ్యం అతి త్వరలో ఉంది. భయంకరమైన దినాల్లో ఉన్నాం కనుక పేతురు రాసినటువంటి మాటలను బట్టి అయినా ఒక అజ్ఞాని, ఒక పామరుడు, ఒక జాలరి, అసలు ఎందుకు కొరగానటువంటి వ్యక్తి నీ దేవుడు ప్రేరేపించి ఏర్పరచుకుని పిలిచి నడిపించి తను జీవించిన 3.5 సంవత్సరాలు తనతో వెంబడించి తరువాత ప్రభు దర్శనమిచ్చి అలాగూ ఆ దర్శన రీతిగా 2 పత్రికలు మన కొరకు సర్వలోకం కొరకు రాశాడంటే అతిశయోక్తి కాదు. 3వదిగా చూచినట్లయినచో ఇక మొదటి పేతురు 2వ అధ్యాయం ఏర్పరచబడినటువంటి వంశం. నువ్వు ఏ వంశంలో ఉన్నావు? ఏర్పరచబడిన వంశంలోనికి నువ్వు రావాలి. అలా రాలేకపోతే ప్రయోజనం శూన్యం. అందుకే మరి ఒక ధనవంతుడు తండ్రివైన అబ్రహామా అని బ్రతిమాలుకుంటాడు. భూలోకంలో ఉన్నప్పుడు ఆ నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించలేదు, మహింపరచలేదు, గణపరచలేదు. మరి నిరుపేద అయినటువంటి లాజరు, దరిద్రుడైనటువంటి లాజరు ప్రభువుని ఏ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట ప్రభువా నీవు ఇది ఇచ్చావు చాలు అని దేవుని స్తుతించి మహింపరిచి అతడు చనిపోయినప్పుడు అబ్రహామురమున ఉన్నాడు. మరి ధనవంతుడు చనిపోయినప్పుడు పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. అందుకే పాతాళంలో చేరే అబ్రహాముని తండ్రివైన అబ్రహామా నన్ను ఆలుకును చల్లార్చుటకు అని పంపవా అని అంటాడు. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి ఎవరు రాలేరయ్యా, ఇప్పుడు పరిస్థితులు బాగలేవు, నేనేమో నిన్ను విడిపించాలని అనుకుంటున్నాను. ఏ ప్రయోజనం? భూలోకంలో ఉన్నప్పుడే నువ్వు తీర్మానం చేసుకోవాలి. అలాగైతే అబ్రహాం తండ్రివైన అబ్రహామా 5 సహోదరులు భూమి మీద ఉన్నారు అన్నయ్య, వారి దగ్గరికి ఎవరినైనా పంపించు అని అంటున్నాడు. ఆల్రెడీ భూమి మీద అనేక మరి సేవకులు స్వార్థ పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. సపరేట్గా ప్రత్యేకంగా పంపవలసిన అవసరం లేదు అని తెలియచెప్పినాడు. అందుకే కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనంలో చూచినట్లయించో యెహోవాయే దేవుడని తెలుసు. నిజమైన దేవుడు ఆయనే, నిజమైన దేవుడు ఆయనే. 33 కోట్ల దేవతలు ఉన్నారు, లేరని చెప్పడం లేదు. అయితే దేవుడు ఒక్కడే,
ఆ దేవుడు ఎవరు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే ఆ కీర్తన 100:3 ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన ప్రజగా నువ్వు చేర్చబడాలి అంటే రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. యేసుక్రీస్తు సర్వమానవాళి పాప పరిహారం కొరకు కలువరి శిలువలో బలియాగం చేసినటువంటి దేవుడు. అట్టి రక్తం ద్వారా పాప విమోచనం కలుగుతుంది కనుక భూలోకంలో ఉన్నప్పుడే ఆయన నిజమైన దేవుడని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందుదువు. చూడిన మాటలు చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. 4వదిగా మనం చూచినట్లయినచో రాజులైన యాజక సమూహం. ఎంత గొప్ప సంగతి అండి. పరిశుద్ధ గ్రంథములో మరి చూసినట్లయితే 40 రాజులు పరిపాలించారు. మరి వారిలో మంచి రాజులు 8 మంది. ఈ దినాలలో లోకంలో అనేకులు మరి ఎంతగానో రాజ్యాన్ని ఏలుతున్నారు. కానీ ఎలాగ ఏలుతున్నారు? భయంకరం మతం కులం ఇదే. అది వరకు లేదు. ఎక్కడో ఒకతో ఎక్కడెక్కడో ఈనాడు విస్తరిస్తూ ఉంది, భయభ్రాంతులు చేస్తూ ఉంది. స్వతంత్రత కలిగిన దేశంలో స్వతంత్రత లేని జీవితం గడపవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఆయన రాజులుగా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. తనందరు అంగీకరించిన వారందరికీ దేవుని నామమున తన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. రాజాదిరాజు బిడ్డగా కావాలి అంటే ఆయన్ని నువ్వు స్వకీయ రక్షకునిగా ఉన్న పాటున ఉన్న చోటన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును ఆహ్వానించినట్లయినచ్చు ఆయన నిన్ను చేర్చుకొనగలడు. 5వదిగా చూస్తే ఆయన యాజకులుగా పరిశుద్ధ యాజక సమూహం. కాబట్టి అందరూ చేయలేరు. చాలా యాజకత్వం రిస్క్. ఇది గొప్ప రిస్క్ అండి. అయితే ఈ దినాల్లో ఏదో సులువుగా ఏదో యాజకత్వం చేసేస్తున్నారు. ఏదేదో యాజకత్వం చేయాలి అంటే చాలా రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు అందరూ యాజకులుగా ఉండలేరు. ఆనాడు యాజకుల్లో రాజభవనంలో ఉండలేదండి. దేవాలయంలో పడుకుని దేవాలయం యొక్క అర్చనాదులు ఆ కార్యక్రమాలు, యాజక ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆనందంగా చూసినట్లయితే పరిశుద్ధ జనముగా చేయుట. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకనూ బానిస బ్రతుకులే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు ఎఫ్ఐఆర్. యథార్థత లేదు, నీతి లేదు. అందుకే ధర్మం సంత వీధిలో పడి ఉన్నది అని సెలవిస్తున్నారు. 7వదిగా చూసినట్లయినచో దేవుని సొత్తైన ప్రజలుగా చేయుట. ఆయన కలువరి శిలువలో అందరి కొరకు ప్రాణ విమోచన క్రయధనముగా రక్తము కార్చినాడు. కాబట్టి నమ్ముట నీ వల్లనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యం. యేసు రక్తములో నువ్వు కడగబడినట్లయినచో నీవు ఆయన సొత్తుగా, ఆయన ప్రజగా, ఆయన జనాంగముగా నువ్వు పిలువబడగలుగుతావు.
యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడి మాటలు దీవించునుగాక. వచ్చే వారం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.